ఎంతగానో ప్రేమించి ఈ లోకాన్ని కలుగు చేసి వీటన్నిటి అనుభవించే ధన్యత భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిద్దాం. వాక్యమైన దేవుడు మన కోసం రక్త మాంసాలు ధరించుకొని మానవుడిగా పరిశుద్ధాత్మ ద్వారా కన్యగర్భాన ఈ లోకంలో జన్మించినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ఏ పాపము చేయలేదు కానీ మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని లోక పాపమును మోయం దేవుని గొర్రె పిల్లగా మన స్థానంలో నిలిచి మనం పొందవలసిన శిక్షను శాపాన్ని మరణాన్ని ఆయన పొంది మనల్ని మరణం నుంచి జీవనకు దాటించినందుకే స్తోత్రం చెల్లిద్దాం. మన పాపాలకి ప్రాయశ్చిత్తముగా విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించి మనకు పాప క్షమాపణ దయచేసినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ఆయన సమాధి చేసినప్పటికీ మరణం ఆయన బంధించలేదు కాబట్టి సజీవుడైన దేవుడిగా తిరిగి లేచినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ఆయన పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నిత్యం మన కోసం విజ్ఞాపన చేస్తూ పరలోకంలో మనం ఉండడానికి గృహాలు ఏర్పాటు చేస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. మన అనాథలుగా ఎడుకోకుండా పెంచుకొస్తున్నాడు పరిశుద్ధాత్మని ఈ లోకానికి మన కొరకు పంపినందుకే స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటూ ఒప్పిస్తూ నడిపిస్తూ సిద్ధపాటు చేస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. సిద్ధపడిన వారిని తీసుకెళ్ళడానికి యేసు ప్రభువును మనం రాబోతున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. ఆరాధన చేద్దాం. మొదటిగా అమ్మాయి నీళ్ళు మార్చేస్తుంది, తర్వాత మందులు వచ్చేస్తుంది. సంపూర్ణంగా ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా. మహోన్నతమైన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రోజు ఉదయకాల సమయంలో తండ్రి స్తుతించే భాషను మాకు దయచేసి విధానం బట్టి మీకే స్తోత్రమయ్యా. అయ్యా ఎంత కృపామయుడమయ్యా, వీటిని బట్టి మీకే స్తోత్రమయ్యా. అయ్యా క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడమయ్యా. అలాంటి మహాదినములో తండ్రి నేను ఆరాధించే భాగ్యము మాకు దయచేసినయ్యా. దేవాది వందనాలు కృతజ్ఞతలు